అబ్బా ఏంటి గోల? పిల్లల ఫీజులు. ఎన్నిసార్లు చెప్పావు పొద్దునుంచి? చెప్పక పేరు కొట్టేస్తారట. ఏడుస్తూ స్కూల్కెళ్ళారు. బుర్ర పని చేయట్లేదు. ఎవరిని అడుగును? ఈయనొచ్చాడేంటి పొద్దున్నే? ఈ టైంలో వచ్చారంటే మామూలేగా, పొలం పెట్టుబడులకి డబ్బులు అడగడానికి. పులి మీద పుట్టలా కొత్త టెన్షన్ ఏంటి? ఇప్పుడేం చేయాలి? తెగేసి చెప్పేసేయండి, మేమే బోల్డన్ని ఇబ్బందుల్లో ఉన్నాము అని. అయ్యో మా నాన్న పాప ముసలాయనా అని మెత్తబడ్డారో కరువుతో తలగొక్కున్నట్టే. ష్! వింటే బాధపడతాడే. ఇదిగో. ఎరా అంతా బాగున్నారా? బావున్నానన్న. ఇటీ నాన్న. పర్లేదు. పిల్లలు లేచారా? స్కూల్కి వెళ్ళిపోయారు. అప్పుడే అమ్మ ఎలా ఉంది? మామూలే, కేళ్ల నొప్పులు. బావున్నారా మావయ్య? అయ్యో పైన కూర్చోండి నాన్న. అక్కర్లేదు, హాయిగా ఉంది ఇక్కడ. మావయ్య, అత్తయ్యని తీసుకురాలేదు? కుదరలేదమ్మా, పని మీద వచ్చాను. నీ ఒంట్లో ఎలా ఉంటుంది? పర్వాలేదు మావయ్య, మాట్లాడుతూ ఉండండి, నేను మజ్జిగ తీసుకొస్తాను. నాన్న అమ్మాయికి బాగానే ఉంటుందా? గర్భసంచి తీసేయాలన్నారు. అయ్యో, రెండు నెలలుగా నేను ఉత్తరం ఫోను ఏం లేదు అనుకున్నాను. బాగా ఇబ్బందుల్లో ఉండుంటావని. అమ్మాయి, ఆ, చాటోసారి పట్టుకురామ్మా. ఆ, మన పొలం పంట కదా, పిల్లలు తింటారని మోసుకొచ్చాను. మావయ్య మజ్జిగ. అది అక్కడిచ్చి నువ్వు ఆ చాట పట్టమ్మా. ఈసారి పంట దిగుబడి బాగుందిరా, 20,000 మిగిలాయి, ఉంచు. నాన్న 6 నెలల కష్టం, మీ ఖర్చులకి మాదే ఉందిరా, డొక్కా డొలకమంటెట్టుకున్న వంట అయిపోతుంది. నీకు బోళ్ళు ఖర్చులున్నాయి, ఉండని. ఆ మజ్జిగటి.
వచ్చిన పని అయింది. వస్తాను. ఆ గొడుగులే. అయ్యో మావయ్య భోంచేసి వెళ్ళను మావయ్య. లేదమ్మా, వర్షం పడింది. పొద్దున్నే పొలం దున్ని విత్తనాలు చల్లాలి. బస్సు పట్టుకుని రాత్రికి ఇంటికి వెళ్ళిపోవాలి. పిల్లల్ని చూడలేకపోయాను. మళ్ళీ వస్తాను. మా జాగ్రత్త. హ్మ్. ఉంటాను రా.